400 ఎకర్స్ ఉన్న ఫారెస్ట్ లోని చెట్లను ఎందుకు నరికేస్తున్నారు? దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడానికి సంబంధం ఏంటి? జస్ట్ 3 minutes లో మీకు ఈ విషయం మీద ఒక క్లారిటీ వస్తుంది. సో దీనికోసం కొంచెం పాస్ట్ లోకి వెళ్దాం. నిజాం రూల్లోని హైదరాబాద్ సెపరేట్ స్టేట్ గా ఉన్నప్పుడు ముల్కీ రూల్స్ ఉండేవి. ఈ ముల్కీ రూల్స్ ప్రకారం ఈ నేల మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే జాబ్ కానీ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అన్ని కానీ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఉండాలి అనేది రూల్. నెక్స్ట్ ఈ రూల్ ని తీసేశారు, ఎందుకంటే అప్పటికే ఏపీని మర్జ్ చేసి 10 years అయిపోతుంది కాబట్టి. ఈ రూల్ ని తీసేసినందుకు తెలంగాణలోనే ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది, అదే జై తెలంగాణ మూమెంట్. సో మళ్ళీ 1972లోని ముల్కీ రూల్స్ ని పెట్టారు. దీనివల్ల అప్పటికే ఉమ్మడి ఏపీ వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండవు అని ఏపీలోని జై ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రజలు కలిసే ఉన్నారు, కానీ ఇద్దరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పట్లోని ఇందిరాగాంధీ గారు 6 points ఫార్ములాను తీసుకొచ్చారు. దీనిలో భాగంగానే వచ్చింది ఈ HCU. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ముల్కీ రూల్స్ ని తీసేసి పార్లమెంట్ లోని ఒక బిల్ ని ప్రవేశపెట్టారు. ఈ బిల్ లో భాగంగా ఒక గెజెట్ రిలీజ్ అయింది. ఈ గెజెట్ లోనే HCUకి 2300 ఎకరాల ల్యాండ్ ని శాంక్షన్ చేశారు. యూనివర్సిటీకి ల్యాండ్ అయితే కేటాయించారు, కానీ దీని పూర్తి ఓనర్షిప్ మాత్రం ఉమ్మడి ఏపీకి మాత్రం ఉండేది. 2010లోని 2300 ఎకరాల ల్యాండ్ లోని 800 ఎకరాల ల్యాండ్ ని వేరియస్ వెంచర్స్ కి ఇచ్చేశారు. అయితే 2004లోని CBN గారు నెంబర్ 25లోని ఈ 400 ఎకరాల ల్యాండ్ ని IMG అకాడమీస్ అంటే భారత ప్రైవేట్ లిమిటెడ్ క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం కేటాయించారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడంతో ఈ ల్యాండ్ ని పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు బదిలీ చేశారు. దీనికి వ్యతిరేకంగా IMC సుప్రీం కోర్టుకి వెళ్ళింది. 17 years తర్వాత కోర్టు ఈ ల్యాండ్ గవర్నమెంట్ దని చెప్పి తీర్పిచ్చింది. సో కోర్టు కూడా అఫీషియల్ గా ఈ ల్యాండ్ గవర్నమెంట్ దని చెప్పింది. అందువలన ప్రెసెంట్ ఇయర్స్ లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ని IT పార్క్ గా చేయాలనుకుంటున్నారు. అయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ని నరికేస్తే దాదాపు 250 రకాల వృక్షజాలం, జంతుజాలం, కొన్ని రేర్ స్పీసెస్, స్టార్టోటాయి, స్పాటెడ్ డీర్స్ ఇవన్నీ నాశనం అవుతాయని, కాబట్టి దీన్ని నేషనల్ పార్క్ గా చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ ఎలాంటి వన్యప్రాణులు లేవని అంటున్నారు. అండ్ మార్చ్ 30-31 midnight చెట్లు నరుకుతూ ఉండగా అక్కడ ఉన్న నెమళ్ళు అండ్ జింకలు ఎలా అరుస్తున్నాయో, ఎటు వెళ్లాలో తెలియక ఎలా పరిగెడుతున్నాయో ఈ 2 footages లో మీరు చూడొచ్చు. ఈ ల్యాండ్ లీగల్ గా గవర్నమెంట్ దే అవ్వచ్చు, బట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 48A ప్రకారం గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ ఫారెస్ట్ ని, వైల్డ్ లైఫ్ ని కాపాడుకోవాలి. అందుకే ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా కోర్టులోని ఒక బిల్ ని వేశారు. డెవలప్మెంట్ పేరుతోనే నేచర్ ని నాశనం చేయడం కొత్త ఏమీ కాదు. నావీ రైడర్ ప్రాజెక్ట్ కోసం దామగుండం ఫారెస్ట్ ని, డంప్ యార్డ్ పేరుతోని నర్సాపూర్ ఫారెస్ట్ ని, ఈ రోజు IT పార్క్ నేమ్ తో సెంట్రల్ యూనివర్సిటీని నాశనం చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.